సినిమా మాత్రం సావదెంగాడు భయ్య. గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటది, అమ్మదోడు కింద పైన జబర్దస్త్ ఉంటది. దానికి అంతకు మించి డైలాగ్ విన్నారా మీరు? 5 సినిమాలు అంతకు మించి దాని 3 సినిమాలు ఒకటే కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ ఉంటది. దాని తర్వాత ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తాడన్న అమ్మతోడు. హిందీ హీరోలు ఎవరు పనికిరాడు, రితిక్ రోషన్ పనికిరాడు, ఇంకెవరు పనికిరాడు. డాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారు తర్వాతనే. అదే విధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు, రామ్ చరణ్ గారు చేస్తారు. హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం పడుతుందని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అన్నని ఎంచుకుంటూ ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు హిందీలో కూడా వెళ్తారని నాకు ఈ కాళ్ళపల్లి అయిపోయింది. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పని అయిపోయింది. రెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే ఇక ఈ కాళ్ళపల్లి అయిపోయింది. ఇప్పుడు దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడు. నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్స్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వాటు సినిమా విషయంలో పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందన్న, అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, సినిమా విషయంలో కాదు. మన యూసుఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోయినా అక్కడ మేము అందరము వానలో తడుచుకొని ఆయన కోసం వేచున్నాము. వచ్చి మైకు కింద పెట్టాలా ఎవరి కోసం పెడతామనా? ఎవరి కోసం నువ్వు మైక్ ఇచ్చిపోతాం? నీకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వానలో తడుచుకొని నీ మీద అభిమానంతో వచ్చినాం. కానీ ఇగో అందరు వాటు అన్న ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది, నాకైతే పిచ్చిగా నచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి తారక్ అన్నది ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే డాన్స్ కూడా అసలు సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అండ్ ఇంకొకటి మేజర్ గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్ ఉంటుంది సినిమాకి. నేను చెప్తున్నా కదా, 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఇది మాత్రం పక్కా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది, పండుగ చేసుకోండి. ఎన్టీఆర్ నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, డాన్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. అండ్ ఎన్టీఆర్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ చేస్తుంటే బామ్మో మళ్ళీ చూడాలని ఉంటది. నేనైతే ఈ మూవీ మళ్ళీ వెళ్తాను. గైస్ మీరందరూ కూడా చూడండి. ఉంటే వార్ వన్ సైడ్, రితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు, బాడీ వేరు, ఫైట్లు వేరు, వేరే లెవెల్ యాక్టింగ్. ఎక్సలెంట్ గురు. సినిమా ఉంది గురు, చెప్పలేము గురు. అసలు గూస్ బంప్స్ అన్న, నా బాడీలో నరాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బా. అసలు ఆ ఫైట్లు ఏంది, అసలు ఆ బాడీ ఏంది, రితిక్ రోషన్ బాడీ ఏంది. కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్టయినాను. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం 50% సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి. కానీ ఈక్వల్ చూపించారు మూవీలో, ఎక్కడ కూడా బోర్ లేదు. సేమ్ ఎన్టీఆర్ అన్నకి ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్. ఇండియా ఫస్ట్ అని ఉంది, ఇండియా గురించి ఉంది. ఫస్ట్ మన ఎన్టీఆర్ ని కొద్దిగా విలన్ గా చూపించారు, అంటే రఘు ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్. కానీ చెప్తున్నాను, ఇద్దరు ఫస్ట్, రితిక్ రోషన్ ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్, ఇద్దరు బెస్ట్. సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్య. ఒకసారి వెళ్ళి లోన్ కూర్చొని చూడండి. డాన్స్ వేయకపోతే మీరు అందరూ ఎన్టీఆర్ రితిక్ రోషన్ డాన్స్ చేస్తుంటే మీరు వేయకపోతే రొటీన్ స్టోరీ ఏం లేదు భయ్య. రొటీన్ స్టోరీ అంటే మీకు ఇక అర్జున్ రెడ్డిలు ఈ సినిమా కావాలంటే ఇంక చేసేది ఏం లేదు. సినిమా మాత్రం సావదెంగాడు భయ్య.